హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. నిన్న ప్రజాగళం సభ కొంత డిసప్పాయింటెడ్‌గా జరిగిందని చెప్పాలి. వాస్తవానికి అడుగడుగునా నిర్వహణ లోపాలున్నాయి. ఒకటి ప్రధానమంత్రి మోదీ గారు స్టేజ్ మీదకొచ్చిన తర్వాత ఆయనకు పుష్పగుచ్ఛంతో సత్కరిస్తారు పవన్ కళ్యాణ్ గారంటే పుష్పగుచ్ఛం లేదక్కడ. శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు గారంటే అక్కడ శాలువ లేదు. అలాగే పలు సందర్భాల్లో మైక్‌కు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్న సందర్భంలో 4 సార్లు మైక్ కట్ అయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మైక్ కట్ అయింది. చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు మైక్ కట్ అయింది. అలాగే నరేంద్ర మోదీ గారు మాట్లాడేటప్పుడు 4 సార్లు మైక్ కట్ అవ్వడం అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ లైట్ల పోల్స్ మీద జనం ఎక్కుంటే ఆయన స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే ఇటు నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయని చెప్పాలి. అడుగడుగున ఇలా నిర్వహణ లోపాలు కనపడడంతో ఒకంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా ఆయన జోక్యం చేసుకునే పరిస్థితి రావడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. దీనికి కారణం ఎవరు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవైపేమో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం మీద కూడా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ గారు రాష్ట్రానికి ఏమి ఇస్తారు అనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటి మీద స్పష్టత ఇవ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తెలంగాణలో ఏ రకంగానైతే కేసీఆర్ మీద మాట్లాడారో ఆ స్థాయిలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడకపోవటం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీని మీద ఆల్రెడీ పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. ఎందుకు సభ నిర్వహణ ఇంత ఫెయిల్ ఎందుకు అయిందనేది. ఒకటేంటంటే నిర్వహణ బాధ్యత వహించాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అక్కడున్న స్థానిక నాయకత్వం, ముఖ్యంగా చిలకలూరుపేటలో జరిగింది కాబట్టి అక్కడున్న స్థానికంగా పోటీ చేయబోయే పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడింది. ముఖ్యంగా ఖాళీ పాసులను జారీ చేశారని చెప్పారు. కానీ జనం మాత్రం బ్రహ్మాండంగా వచ్చారు, అందులో డౌట్ లేదు. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగిందంటే ఆ స్థాయిలో జనం వచ్చారంటలో ఎలాంటి సందేహము లేదు. కానీ వచ్చిన జనానికి సరైన మెసేజ్ ఇవ్వగలగడంలో ఈ కూటమి ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అది రీజన్స్ ఏమైనా కావచ్చు. సభ నిర్వహణ చేస్తున్న స్థానిక నాయకత్వ రీజనా, లేకపోతే పోలీసుల రీజన్ అనేది డెఫినెట్గా దీన్ని పరిశీలించి డెఫినెట్గా దీని మీద ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేయాల్సిందే. కానీ ప్రజలకు మెసేజ్ ఇవ్వడంలో అద్భుతంగా ప్రజల్ని గ్యాదర్ చేయగలిగారు. మెసేజ్ ఇవ్వడంలో కొంత ఫెయిల్ అయ్యారా అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వీలైతే ఎలాంటి అంశాలు ప్రస్తావించాలో స్థానికంగా ఉండే బీజేపీ నాయకులైనా చెప్పాలి. ముఖ్యంగా పురంధరేశ్వరి లాంటి వాళ్ళ వ్యూహాత్మకంగా జరిగిందా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, లేకపోతే కావాలని ఆయన ఆ రకమైన ప్రసంగం చేశారనేది తెలియదు. కానీ ఇక్కడున్న అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కొంత మేరకు ఆయనకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉండాల్సిందే అనిపించింది నాకు. సో కొన్ని ఇన్పుట్స్ ఏదైతే జనం కావాలనుకుంటున్నారో ఆ ఇన్పుట్స్ ఇచ్చి ఉండాల్సిందే అనిపించింది. అలా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ మాట్లాడుతున్నా మనకు జనరలైజ్డ్ స్పీచ్ ఇవ్వటం వల్ల కొంతవరకు కాస్త నష్టంగానే మనం భావించాలి. ఏదేమైనా దీని వెనుక పోలీసుల హస్తం ఉంది అనేది కొంత కీలకమైన సమాచారం బయటపడుతోంది. దీని మీద జనసేన కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరైతే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో అటు కలెక్టరేట్ దగ్గర నుంచి పల్నాడు ఎస్పీ దగ్గర వరకు ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, ఈసీ దీని మీద చర్యలు తీసుకోవాలని జనసేన కూడా ఇదివరకే ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఖాళీ పాసులు జారీ చేసి విపరీతంగా జనాన్ని అక్కడ లోపలికి స్టేజ్ మీదకి పంపించడం ద్వారా అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడానికి మైక్ సెట్ పనిచేయకపోవడానికి కూడా ఒక రీజన్గా చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం, నిజంగా అలాంటిది ఉంటే కనుక కనీసం ప్రచారానికే ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తే రేపు పొద్దున ఎలక్షన్ వరకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయాలి. ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు, ఇక ప్రతిసారి కూడా సభ జరుగుతుంటుంది. కావాలని వ్యూహాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నాడు కాబట్టి ఇంత వ్యూహాత్మకమైన కుట్ర చేశారా ఏంటనే దాని మీద కూడా లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది చూడాలి. నాదెండ్ల మనోహర్ కూడా తాజాగా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరి కమిషన్ స్పందిస్తుందా, దీని నిజాలు నిగ్గు తెలుస్తుందా, కుట్రలు వెలికి తీస్తుందా చూడాలి.